దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 22 వచనములు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూను సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూను యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలిచియుండగాను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలిచియుండగాను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగాను ఇశ్రాయేలీయులందరూను నిలిచియుండగాను రాజును జనులందరూను కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరూను 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచూను మనోత్సాహము నొందుచూను ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకనుకూల వర్తనుడవై నడచి నేను నీకాజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసియున్న నిబంధనను బట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి ఇతర దేవతలను అనుసరించి
వాటికి పూజ నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూను విస్మయమొంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని అడుగగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్త దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.